I wish you many more happy returns of the day, Amma. Hi, Amma. Happy birthday, Amma. Hello, Amma. Happy birthday. May you always be happy and healthy. Once more, wishing you a happiest birthday. హాయ్ అండి, పుట్టినరోజు శుభాకాంక్షలు. హాయ్ పిన్ని, పుట్టినరోజు శుభాకాంక్షలు. హలో ఆంటీ, ప్రైజ్ ద లార్డ్. వి విష్ యూ హ్యాపీ బర్త్డే. దేవుని వల్ల మీకు దీర్ఘాయు కలుగును, మీరు జీవించు సంవత్సరములు అధికములగును గాక. ఆమెన్. హ్యాపీ బర్త్డే విజయ ఆంటీ. దీర్ఘాయువు సుఖజీవుతో గడుచు సంవత్సరాలు శాంతిని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీకు ఇచ్చిన కుమార్తెలను, అల్లుండ్రను, బిడ్డలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్. హ్యాపీ బర్త్డే మేడం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మేడం. మీరు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. హాయ్ విజయ్ గారు, దేవుని నిత్యమైన కృప మీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే. మెనీ హ్యాపీ బర్త్డే విజయ్ గారు. హ్యాపీ బర్త్డే మేడం. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. జన్మదిన శుభాకాంక్షలు. ఇటువంటి పుట్టినరోజు మరిన్ని మీరు చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి మాకు పరిచయం ఉన్న అన్ని విషయంలో మాకు తోడుండి ఇంట్లో మనుషులు మమ్మల్ని చూసుకున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. శుభాకాంక్షలు విజయ్ గారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాను. హాయ్ పద్మ, ఎలా ఉన్నావు? బాగున్నావా? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే మేడం. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ పద్మ గారు, హ్యాపీ బర్త్డే. పుట్టినరోజులు మరి ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ మీ వీరమల సురేష్. ఈ విష్ హ్యాపీ బర్త్డే విజయమ్మ గారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, బిడ్డలను దీవించాలని దేవుని సేవకులుగా మనసారా కోరుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును విజయమ్మ గారు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. Wishing you a very happy birthday to a kindest, strongest and an inspirational mother of my dear friend. హ్యాపీ బర్త్డే మేడం గారు. మీ దగ్గర పనిచేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం మేడం గారు. ఎందుకంటే ఒక వర్కర్లా కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తున్నందుకు మీరు ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ డే అమ్మా. Happy birthday, Madam Garu. హాయ్ పద్మ, హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే ఆంటీ. హాయ్ అమ్మా, హ్యాపీ బర్త్డే. ఈ సందర్భంగా నీతో చాలా విషయాలు చెప్పాలి అని ఉంది, కానీ ఎన్ని విషయాలు చెప్పినా ఈ వీడియో సరిపోదు, రోజులు సరిపోవు, గంటలు సరిపోవు. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి అందరూ ఈ పిల్లల్ని ఏం చేసిస్తుందో, లేకపోతే ఎలా ఈ సమాజాన్ని ఎదుర్కొంటుందో అనుకున్న సిచ్యువేషన్స్ నుంచి ఈరోజు ది బెస్ట్ మదర్గా, ది బెస్ట్ బిజినెస్ ఉమెన్గా చాలా బాగా ప్రతి సిచ్యువేషన్లోనూ నీకు మేము, మాకు నువ్వు, అన్ని విషయాల్లోనూ మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేసావు. నిన్ను నువ్వు చాలా బాగా పుష్ చేసుకున్నావు. ఈ స్టేజ్లో మమ్మల్ని ఉంచావు. నువ్వు ఇంత మంచి స్టేజ్లో ఉన్నావు అంటే నీ ధైర్యం, నీ కష్టం. చాలామంది చాలా రకాలుగా అనుకోవచ్చు, కానీ నువ్వు ప్రతిదాన్ని ఎదిరించావు. చాలా ధైర్యంగా నిలబడ్డావు. మా కోసం ఎన్నో కోల్పోయావు, మా కోసం చాలా చేసావు. మా సంతోషంలో, మా ప్రతి బాధలో నువ్వు మాకు చాలా బాగా తోడుగా ఉన్నావు. నీకేమి ఇచ్చినా మేము నీ రుణం తీర్చుకోలేం. ప్రతి తల్లిదండ్రులు పిల్లల కోసం చాలా చేస్తారు, కానీ మా కోసం నువ్వు అంతకంటే ఎక్కువ చేసావు. లాస్ట్ 2-3 డేస్ నుంచి నేను చూస్తున్నాను, నైట్ నువ్వు, తేజు, రవి అంటే వాళ్ళు ఇంకా ఏజ్ ఉంది, స్టిల్ నువ్వు ఈ ఏజ్లో కూడా 2 వరకు
కష్టపడి మళ్ళీ పొద్దున్న 6 గంటలకు లేచి అలా షాప్కి వెళ్ళి అంత స్ట్రెస్ తీసుకుంటుంటే భయం వేస్తుంది. ఇంకా ఎందుకు అమ్మ ఇంత కష్టపడాలి అని. ఒక్కొక్కసారి చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈ ఏజ్లో కూడా చాలా కష్టపడుతున్నావు, నిన్ను చూసి మేబీ ఇంకా నేర్చుకోవాలి. అంటే ఇంత కష్టపడేది మా కోసమే, కానీ ఇంకా చాలు అయిపోయింది. నువ్వు ఎప్పుడు అనుకోలేదు. నిన్ను చూసి చాలామంది నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నీ హార్డ్ వర్క్. నువ్వు వర్క్ ఉంటే చాలా 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 ఇంట్రెస్ట్గా నీ హెల్త్ని, నీ టైంని కూడా చూసుకోకుండా నువ్వు కష్టపడతావు. దాని నుంచి నిజంగా మేమందరం కూడా నేర్చుకోవాలి నీ నుంచి. అది స్టిల్ ఇప్పటికీ నేను కానీ తేజు కానీ ఎర్న్ చేయాలని, లేకపోతే హార్డ్ వర్క్ చేయాలని మాకెవరో ఇన్స్పిరేషన్ అవసరం లేదు. నిన్ను చూసే మేము అలా చేస్తుంటాము. చాలామంది అంటారు మాకు, మీ మమ్మీ నుంచే మీకు ఇది వచ్చింది అని. అప్పుడు మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అనమాట. అమ్మ నుంచి మేము నేర్చుకున్నది ఏదన్నా ఉందంటే హార్డ్ వర్క్. అంటే మనం ఎంతైనా కష్టపడాలి, మన టైంని వేస్ట్ చేయకూడదు, ఎర్న్ చేయాలి, ఖాళీగా కూర్చొని తినకూడదు అనేది మాకు నీ నుంచి. అది మాత్రం చాలా నేర్పించావమ్మ లైఫ్లో. అది ఎప్పటికీ కూడా అంటే నీ అంత మేము కష్టపడలేకపోవచ్చు, బట్ మేము పడే కొంచెం కష్టం కూడా మేము నీ నుంచి నేర్చుకున్నదే. నిజంగా ఆ విషయంలో చాలా గ్రేట్గా, చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. కానీ ఇప్పటికీ నువ్వు ఇంకా అలా కష్టపడడం మాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా చాలు అమ్మ దేనికోసం ఇంత కష్టపడాలి అన్నట్టు. సో ఇక నుంచి అయినా నువ్వు బిజినెస్ మీద కంటే ఎక్కువ నీ హెల్త్ మీద కేర్ తీసుకోవాలి. మాకు ఎప్పటికీ నువ్వు కావాలి. ఒక సిచ్యువేషన్ నాకు ఇప్పటికీ గుర్తుండిపోతుంది. నువ్వు పాతింట్లో ఉన్నప్పుడు ఆ మిల్క్ ఏదైతే తీసుకుని పడుకున్నావో, ఆ రోజు లేవలేదో, ఎంతమంది తలుపు కొట్టినా ఆ సిచ్యువేషన్ నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. మేము ఎంత దూరంలో ఉన్నా నువ్వు ఇక్కడ ఒక్కదానివే ఉన్నావు అని ఒక్కొక్క రోజు తలుచుకున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఇయర్ నుంచి నీతో పాటు తేజు కూడా ఈ ఊర్లోనే ఉండడం, నాకు చెల్లి దూరం అయిపోతుందనే బాధ కంటే నీకు దగ్గరగా ఉంటుందనే ఆనందమే ఎక్కువగా ఉంది. ఇంకా ఒక ధైర్యం అన్నమాట, అమ్మని చూసుకోవడానికి తేజు దగ్గరగా ఉంది అనేసి. సో తేజుకి నీ భారాలు బాధ్యతలు అన్నీ అప్పచెప్పేసి ఇప్పటి నుంచైనా నువ్వు చాలా హ్యాపీగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా నీ హెల్త్ చూసుకుంటూ ఇంకా ఇలాంటి బర్త్డేస్ చాలా 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 జరుపుకోవాలని కోరుకుంటూ మీ చింతల్లి. హ్యాపీ బర్త్డే అమ్మా. హాయ్ అక్క, హ్యాపీ బర్త్డే. మీరు ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా కుటుంబంతో ప్రతిసారి కూడా హ్యాపీగా గడపాలని కోరుకుంటూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడుగా అనుకోనండి, నేను స్వార్థంతో చెప్తున్నాను అనుకోండి, కుటుంబం ఎంత బాధ్యతో, వర్క్ ఎంత బాధ్యతో, అలాగే ఆరోగ్యం కూడా అంతే బాధ్యత. జాగ్రత్తగా ఆరోగ్యాన్ని బాధ్యతగా చూసుకుంటూ మీరు ఇంకా 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 ఎన్నో సాధించాలని కోరుకుంటూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఎప్పుడు సంతోషంగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ తమ్ముడు. హ్యాపీ బర్త్డే అక్క. హాయ్ అమ్మ, హ్యాపీ బర్త్డే. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి బర్త్డేలు మాతో కలిసి మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. యు ఆర్ మై బెస్ట్ హీరో. హీరో అని ఎందుకు అంటున్నానంటే, హీరో అయినా, హీరోయిన్ అయినా, అండ్ ఫాదర్ అయినా, మదర్ అయినా అన్నీ నువ్వే కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. లవ్ యూ సో మచ్ అమ్మ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ డే అత్తయ్య గారు. మీరు ఎలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు మంచిగా, హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోండి. మిమ్మల్ని మిస్ అవుతుందని బర్త్డేకి. హ్యాపీ బర్త్డే ఆంటీ.